ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరూ ఆలయానికి వెళ్తూ ఉంటారు, కానీ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అసలు ఆలయ దర్శనం అనేది ఏ విధంగా చేసుకుంటే పూర్తి ఫలితం లభిస్తుంది తెలియజేయండి. వాళ్ళు ఏంటంటే ఆలయానికి ఎందుకు వెళ్తున్నాం అనే ఒక స్పృహ ఉండాలి. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు. అంటే ఆర్తితో వెళ్తాము, జిజ్ఞాస ఏదో వస్తుందేమో అనేటువంటిది, ఏదో ఉందేమో అనే భావంతో. అర్థము, కామము అంటే ధనం కావాలి, మనకి ఏదైనా కోరిక తీరాలి. జ్ఞానంతో. ఇక్కడ ఈ నాలుగుట్లో ఏది చాలా గొప్పదంటే జ్ఞానంతో వెళ్ళడం గొప్పది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఎందుకు చూసుకుంటారు ఎవరైనా? నేను వాళ్ళ వల్లే మేము వచ్చాం కాబట్టి వాళ్ళు అనేది లేకపోతే నేను లేను అనేటువంటిది ఒక క్లారిటీ ఉంది మనకి, ఒక జ్ఞానం, కృతజ్ఞతాభావం, జ్ఞానం. ఈ విశ్వం మొత్తం నడిపించేది ఆయనే. మనం చేసుకునే కొన్ని ఉంటే మనకు సంబంధం లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తిన్నది ఎవరు అడిగిస్తున్నాడు లోపల? స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భుజించి భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థంలో జీర్ణం చేస్తున్నా అన్నాడు లోపల కూర్చొని. ఎట్లా అవుతుంది అది? మీరు ఏది ఫుడ్ తిన్నా అది రక్తంగా మారుతుంది, మలంగా మారుతుంది, మీకు కావాల్సిన వైటమిన్స్గా మారుతుంది. అలాంటి మిషన్ ఏదైనా ఉందా అసలు? మీరు ఏది తిన్నా వితిన్ అవర్స్లో ఇలా మారిపోయే మిషన్ ఇప్పటిదాకా మనం కనిపెట్టలేదు. ఏది తిన్నా, మాంసం తిన్నారా, చికెన్ తిన్నారా, లేకపోతే ఫ్రూట్స్ తిన్నారా, ఏం తిన్నా మీకు అది పనికొచ్చేలా తయారవుతుంది. అవునా కదా? అలా ఏంటంటే కృతజ్ఞతాభావంతో ముందుగా వెళ్ళాలి మనం. సరే, మనకుండే కష్టాలను బట్టి ఆర్తితోనో, జిజ్ఞాసతోనో, అర్ధకామాలతోనో వెళ్తాం. పరమాత్మే చెప్పాడు, వారిని ఆయా విధములుగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అంటే మీకు ఒక ఎమోషన్, ఒక కోరిక, ఒక ఫీల్ వెళ్తున్నాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఒక క్షేత్రానికి వెళ్ళంగానే మన మైండ్ ఏంటో ఇక్కడ సరిగ్గా సదుపాయాలు సరిగ్గా లేవు, లైన్లో చూసుకునేవాడు సరిగ్గా లేడు, టికెట్స్కి ఇక్కడ సరిగ్గా బోర్డు పెట్టాలి కదా, అవన్నీ కరెక్ట్, నేను కాదనట్లే. వచ్చినటువంటి భక్తుడికి ఒక గైడింగ్ కరెక్ట్గా ఉండాలి. కానీ అక్కడ నువ్వు వెళ్ళింది దేనికి? ధ్యాస అనేది కోల్పోతారు అంటారు. నువ్వు దేనికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? అమ్మ అన్నప్పుడు, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊర్లో ఉన్నాడు ఒక వ్యక్తి, ఏదో సిటీకి వచ్చాడు, మళ్ళీ ఊరు వెళ్ళాడు. వెళ్ళంగానే అమ్మ నువ్వేంటి ఇలాంటి చీర కట్టుకున్నావు, నువ్వేంటి కింద కూర్చుంటున్నావు, నీ చెప్పులు ఏంటి ఇలా ఉన్నాయి, ఇవన్నీ అంటావా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి, నువ్వు కొంచెం నల్లగా ఉన్నావేంటి, కొంచెం తెల్లగా ఉంటే బాగుంది కదా, నువ్వు కొంచెం పొట్టిగా ఉన్నావేంటి, పొడుగున్న ఇవన్నీ ఎంచుతావా? క్షేత్రాన్ని ఎంచడం కూడా అలాంటిది, ఒక తల్లిని, ఆ పరమాత్మని ఎంచినట్టే అనమాట. కాబట్టి అలాంటి పిచ్చి పనులు అసలు చేయకూడదు. ఇంకోటి ఏంటి, చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ తోచుకులాటలు, దూరిపోవడం, ఇంకోటి ఏదో చేయడం చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటి, పరమాత్మ అనుక్షణము మనం ఏం చేస్తున్నామో పరిశీలిస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా ఆ స్పృహతో మనం ఉండాలి. అక్కడికి ఎందుకు వెళ్ళాము? పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం వెళ్ళాము. అనుగ్రహం కోసం వెళ్ళిన వాడివి నువ్వు మళ్ళీ పక్కోడితో గొడవ పెట్టుకుంటూ ఉంటే ఎట్లా? ఆ వ్యక్తి కూడా భక్తుడేగా, అక్కడ చూసుకునే వాళ్ళు కూడా భక్తులేగా. వాళ్ళకి నియమింపబడ్డారు అంటే, ఎగ్జాంపుల్ ఏదో టెంపుల్కి వెళ్ళాం, ముఖ్యంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో బాగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏదో దక్షిణ వేస్తాం, వేసినప్పుడు మళ్ళీ ఆ దక్షిణ వేయడం కాకుండా, అమ్మో వీళ్ళకి బాగానే వస్తుంది రోజు, అక్కడ ఉన్నాడు, వాడికి కర్మ, ఆ యోగం ఉంది అంతే. పరమాత్మ దగ్గర నిలబడి దక్షిణ తీసుకునే యోగం ఉంది. నువ్వు దాన్ని ఇంకా 10 లెక్కలు వేసుకుంటా అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఈ లౌకికమైనటువంటివన్నీ నీ మైండ్లో వస్తే అసలైనటువంటి కాన్సెప్ట్ పోతుంది. ఇవాళ రేపు ఏమవుతుందంటే, ప్రతి మనిషిలోని ప్రతి అంశంలోని లౌకిక సంబంధమైనవన్నీ తీసుకుంటున్నాం. ఎలా అంటే, ఒకప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తే చక్కగా తినొచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. వెళ్ళాము అంటే ఈ హోటల్ ఎంత కట్టుంటాడు, వీడికి ఎంత సేల్స్ అవుతుంది, ఎంత మిగిలి ఉంటుంది, బ్లాక్ మనీ పెట్టుంటాడా, వైట్ మనీ పెట్టుంటాడా, అమ్మో ఇంత రేట్ వేస్తున్నా అంటే వీడికి బాగానే మిగులుతుంది, రకరకాల క్యాలిక్యులేషన్స్ వేస్తున్నాం. ఒక సినిమా చూస్తే మరి హీరోకి ఇన్ని కోట్లు వస్తున్నాయిగా అంటే ఏమైపోయిందంటే, ఇవన్నీ ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం వల్ల ఇది ఆఖరికి మన పర్సనల్ లైఫ్లో కూడా వచ్చేస్తుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక అబ్బాయి అన్ని క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తే మరి నేను ఒక 50, అమ్మాయి ఒక 30, 20 సంపాదిస్తే 80 అయితే సరిపోతుంది, జాబ్ లేని అమ్మాయిని నేనేం చేసుకుంటాను అనుకుంటాడు. అమ్మాయి కూడా అంతే, ఈ కంపెనీలో చేసేవాడైతే బాగుంటాడు, నాకు ఇంత. అంటే ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే
క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోతుంటావో తప్పనట్ల. కానీ అన్నిట్లో క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళకూడదు. నువ్వు నీకు వచ్చే జీతాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా సేవింగ్ చేయాలో చెయ్యి, తప్పులేదు. కానీ లోకంలో ఉండే అన్నిటినీ క్యాలిక్యులేషన్ చేసుకునేసరికి మైండ్ సెట్ కాస్త నువ్వు ఆలయానికి వెళ్ళినా అదే ఉంటుంది. అమ్మో ఈరోజు ఇన్ని టికెట్స్ కట్ అవుతున్నాయి, బాగానే వస్తుంది తిరుపతికి ఆదాయం, లడ్డు మీద ఇన్ని డబ్బులు వస్తున్నాయి, లేకపోతే మా వీధి పక్కనే టెంపుల్స్ చాలా కమర్షియల్ అయిపోయింది commercial మాట్లాడుకుంటూ ఉంటారు అంటే అసలు కాన్సెప్ట్ పక్కకు పోతుంది అంటున్నా. ఫస్ట్ ఈ లౌకికమైన వ్యవహారాలు పచ్చిపోండి. నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకుంటే ఇంట్లోనే కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి స్వామివారిని. మీరు ఎక్కడ ధ్యానం చేసుకుంటే అక్కడికి వస్తాడు. మీకు ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే ఆ టెంపుల్కి ఏదైనా చేయండి. కానీ అక్కడికి వెళ్ళి తోసుకోవడాలు, ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు, అక్కడికి వెళ్ళి గోడ ఆనించి కూర్చోకూడదు తెలుసా ఆలయంలో. ఆలయ గోడలకు ఆనించి కూర్చోకూడదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రసాదం ఇంతే తీసుకోవాలి. ఎంత దొరికితే అంత తీసుకొని భోజనాలు చేసినట్టు చేస్తే అది ప్రసాదం అవ్వదు. ప్రసాదం మలంగా మారకూడదు అంటారు తెలుసా మీకు. అంటే చాలా తక్కువ తీసుకోవాలి ప్రసాదాన్ని. కాకపోతే అక్కడ కొంచెం టేస్ట్ ఉంది, ఓ లడ్డు ఎక్కువ తినాలనిపించింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంతేగాని నువ్వు ప్రసాదమే ఇంకా ఫుడ్ అంతా తినేయాలనేటువంటి భావన అలాంటివి కూడదు. అక్కడికి వెళ్ళినప్పుడు అందుకే చూడండి, ఏ ఆలయానికి వెళ్ళినా ఫస్ట్ విగ్రహాన్ని చూడండి అంటారు, కళ్ళు మూసుకొని చూడాలన్నమాట. ఫస్ట్ కళ్ళు మూసి దండం పెట్టద్దు, దండం పెట్టకూడదని కాదు, నువ్వు వెళ్ళింది అంత దూరం వెళ్ళింది దర్శనం కోసం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని బయటకు వచ్చేస్తే ఇంకేం కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటారు. ఎందుకు అంటే స్వయంభూ ఏవైతే కొన్ని ఉంటాయో కొన్ని క్షేత్రాలు, ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ వెలిచాడు. స్వయంగా వెలిచాడంటే ఆయన 2 అడుగులు వెనక్కేసి అలా విగ్రహం అయిపోయాడు. ఆయన ఎవరో చెక్కింది కాదు, అది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అలా అయిపోయాడు. అప్పుడు అంత దివ్యమంగళ స్వరూపాన్ని నువ్వు వీక్షించడం ద్వారా, ఈ రవిచంద్రులు అంటారు కళ్ళని, ఈ కళ్ళతో వీక్షించడం ద్వారా నీకు నీ శరీరంలో కావచ్చు, మనసులో కావచ్చు, నీ కర్మలు కావచ్చు తొలగిపోవడం జరుగుతాయి. అందుకని వీక్షించాలి, ఆస్వాదించాలి. అబ్బాయి ఏం దర్శనం జరిగిందండి, ఏం ఉన్నారు వెంకటేశ్వర స్వామి, ఎంత బాగుందో ఫీల్ అవ్వగలగాలి. కొంతమంది అబ్బా వెంటనే దర్శనం అయితే బాగుంది, 2-3 గంటలు కూర్చుంటున్నాం. అసలు నువ్వు కొండెక్కి ఆ లైన్లో నిలబడ్డప్పుడు హరినామ స్మరణ, వెంకటేశ్వర స్వామికి వెళ్తే హరినామ స్మరణ, అమ్మవారి టెంపుల్కి వెళ్తే అమ్మవారి స్మరణ చెయ్యి. నీకు అంతసేపు ఉండడానికి అమ్మవారు నీకు అనుగ్రహించింది, అదే అదృష్టంలా భావించాలి. అది అదృష్టంగానే భావించాలి. నువ్వు అన్నీ ఎంచుకుంటూ అన్నీ లెక్కలేసుకుంటూ వెళ్ళావు అంటే నీకు పుణ్యం రాకపోగా పాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే కొన్ని సదుపాయాలు కలిగించాలి కదా అన్నప్పుడు నువ్వు అక్కడ వాళ్ళతో, అది కూడా భక్తిగా, అయ్యో ఇక్కడ స్వామివారి కోసం ఇంతమంది వస్తున్నారు కదండి భక్తులు, వీళ్ళకి కొంచెం ఇచ్చాయి అంటే నువ్వేదో డాంబికాలు చూపిస్తూ హడావిడి చేస్తూ అలాగా చేయాల్సింది. ప్రతి దగ్గర ఒకలాగా నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. కొన్ని వాడి దగ్గర కొన్ని, ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తాము, అమ్మకి చెప్పే విధానం వేరే ఉంటుంది, అవునా కదా. సొంత అమ్మ అన్నప్పుడు వేరే ఉంటుంది. నీ కింద వర్కర్ తప్పు చేసినప్పుడు వేరే ఉంటుంది. కానీ అమ్మ విషయంలో ఏదైనా కూర సరిగ్గా ఉండకపోయినా వర్కర్ దగ్గర ఒకలాగే నువ్వు ప్రవర్తిస్తావా? అమ్మ ఏంటమ్మా కొంచెం ఉప్పు తగ్గినట్టుంది అని అంటాం, కొంచెం ఉప్పు వేసుకోవాలమ్మా అంటాం, లేకపోతే అంటే అదొక చాలా మర్యాదగా చెప్తాం. ఇక్కడ ఈ పిల్లవాడు ఏదో తప్పు చేస్తే అలాగా అంటే అలా కూడా చెప్పొచ్చు, నేను కాదనట్లే, మంచిది అలా చెప్తే ఇంకా మంచిది. కానీ సేమ్ మనం అలా ప్రవర్తించకూడదుగా, అవునా కదా. అట్లా ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆలయానికి వెళ్తున్నామంటే ముందు భక్తి భావంతో వెళ్ళడం కావాలి. నువ్వే కొబ్బరికాయ పట్టుకెళ్తున్నావా, పువ్వులు పట్టుకెళ్తున్నావా, లోపల దీపం పట్టుకెళ్తున్నావు, ఇవన్నీ చూడ్డు. నీలో భక్తి ఎంత ఉంది, నువ్వు ఎలాంటి హృదయంతో వస్తున్నావు, నీ పక్కన ఉండేటువంటి భక్తుడిని ఏ భావనతో చూస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ క్షేత్రానికి వెళ్ళినా మీరు ఏదైనా ఒక మంత్రం కనుక అక్కడ కూర్చొని స్మరించగలిగితే 1000 రెట్లు ఫలితం ఉంటుంది. నువ్వు ఇంట్లో కూర్చొని చేసేదానికి ఒకసారి మంత్రం చదివిన దానికి అక్కడ 1000 రెట్లు ఫలితం ఉంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు ఎంత చిరాకు పడుతూ నీ మనసంతా చిరాకుతో ఆ రకంగా ఉంటే అది 1000 రెట్లు ఫలితం అలాంటిది వస్తుంది. అంటే నీ మంత్రం 1000 సార్లు ఫలితం వచ్చినప్పుడు నీ చిరాకు కూడా 1000 రెట్లు పెరుగుతుందిగా అక్కడికి వెళ్ళినప్పుడు, అవునా కదా. నీ లోభత్వం ఇంకో 1000 రెట్లు పెరుగుతుందిగా. అక్కడికి వెళ్ళి మనం ఎక్కడా కూడా చిరాకు, లోభత్వం, గొడవలు కాకుండా ఇంటి నుంచే నువ్వు వెళ్తున్నావంటే ఇంటి నుంచి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, అబ్బా ఎంత అద్భుతం, అలా వెళ్ళి రాగలగాలి.
గురుజీ అలాగే ఆలయంలో చాలా మంది మీరు ఇందాక హుండీ విషయం వచ్చింది కాబట్టి హుండీలో మనం వేయడం మంచిది అంటారా లేదా పూజారికి వేయడం అంటే మంచిదా కానుకలు? ఒకటమ్మా ఇక్కడ అక్కడ బోర్డులు కూడా పెడతారు, కానుకలు ఏమంటే ఉండిలోనే వేయండి అని. ఉండిలో వేయగా మీకు ఆ ఆ పూజారి మీద మీకు ఉంది అంటే అభిమానం, ఇవ్వాలి అనిపించింది. ఇవ్వాలనిపించింది, ఇవ్వండి, తప్పేం కాదు, ఏం తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే అందరూ పూజారికి ఇస్తే ఈ గుడి డెవలప్మెంట్ ఎలా అవుతుంది, ఉండిలో వేసేది కదా గుడి డెవలప్మెంట్కి పనికి వస్తుంది అనే భావంతో వాళ్ళు అది పెడతారు, తప్పేం కాదు. ఇందులోనే వేయాలి అందులో వేయకూడదు అని ఏం లేదు. అలా ఏం లేదు. అలా ఏం లేదు. అలాగే దేవుణ్ణి మీరు ఎలా దర్శించుకోవడం. ఇస్తున్నారు అనేది ముఖ్యం అక్కడ. 10 రూపాయలు ఇస్తామమ్మా బాగానే వస్తుంది, పురోహితుడికి పంతులు గారికి బాగానే వస్తుంది, నేను 10 ఇచ్చాను, గంటకి ఎంత ఎన్ని 10 వస్తాయి, మొత్తం రోజు 8 గంటలు క్యాలిక్యులేషన్స్ ఇన్ని చేయకూడదు. క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే ఇస్తే మీరు ఇచ్చిన 10 కూడా ఫలితం రాదంటున్నారు నేను. అలాగే ఉండిలో వేసేటప్పుడు నేను కాబట్టి వేసా 100 రూపాయలు పిగితే అందరూ 5 రూపాయలు 2 రూపాయలు వేస్తున్నారు అనుకోవడం కూడా అంత వేయకూడదు. నాకు భగవంతుడు ఇచ్చాడు, ఆ భగవంతుడికి ఇచ్చినందుకు నేను కృతజ్ఞత భావంతో స్వామి నీదే నేను నీకు వేస్తున్నాను అనుకుని ఇవ్వగలగాలి. అది నువ్వే కూడా అసలు సంపాదించడానికి అంత సీన్ లేదు, ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఆయన అనుగ్రహం సంపాదించడం ఉంటే అయినా ఏదైనా కానీ అట్లా. గురుజీ అలాగే దేవుణ్ణి దర్శించుకోవడానికి ఉత్తమమైన సమయం ఏంటి? ఈ సమయం ఉత్తమం అని ఎక్కడ లేదమ్మా. దేవుడు సర్వాంతర్యామి, సర్వకాలముల యందు ఆయన ఉన్నాడు. కాకపోతే ఇక్కడ సమయం కంటే కూడా మీరు ఎంత సమయం ఇస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోమని చెప్తారు. అమ్మవారికి సంబంధించినవి రాత్రిపూట సమయం కనుక చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వారాహి అమ్మవారికి ఉంది, సంబంధించిన పూజ. వారాహి ఉంది, రాత్రి సమయంలో చేయాలి. అలా అమ్మవారికి సంబంధించినవన్నీ రాత్రి సమయంలో చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అంటే దేవాలయాలు కూడా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే అలా ఏం లేదు. ఎప్పుడైనా దేవాలయం అనేది ఆ క్షేత్రము, దాని ఎనర్జీ వేరుగా ఉంటుంది, అది ఎప్పుడైనా దర్శించుకోవచ్చు మీరు. కాకపోతే కొన్ని పర్వదినాలు ఉంటాయి, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఆలయ దర్శనం గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.